అస్సలాముఅలైకుం. హాయ్, హలో, నమస్తే అందరికీ. నేను ఏడుస్తా ఒక వీడియో పెట్టాను నిన్న ఒకటి. అమ్మ నువ్వు ఒక్కసారి బ్రతకాలమ్మా, నా మనసులో బాధ నీతో చెప్పాలమ్మా అని చెప్పేసి ఒక పాట పెట్టాను. ఏడుస్తా పెట్టాను అన్నమాట. నిన్నే మధ్యాహ్నం పెట్టింది అది. ఈరోజు ఉదయం మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ చనిపోయింది. అంటే ఆ వీడియో పెట్టానని కాదు, దేవుడు ఏడ ఒక రూపం నుంచి హెచ్చరిస్తూ అంటాడనమాట. నిన్న పెట్టడం ఆ పాట, అమ్మ గురించి పాట. ఒక్కసారి బ్రతకాలమ్మా, నా గుండె బాధ నీతో చెప్పుకోవాలమ్మా, నువ్వు చనిపోయింది కల కావాలమ్మా అని చెప్పేసి ఒక పాట ఉండేది. నిన్న ఒక 12 గంటలు కూడా కాలేదు, ఉదయం 9 గంటల ఇండియా 9 గంటలకి ఆ అమ్మ పానం విడిచింది. చాలా బాధాకరమైన విషయం ఇది. నేనైతే వానికైతే తెలియదు. ఫస్ట్ నాకే ఫోన్ వచ్చింది, ఎందుకంటే వాడు పనుకున్నాడు ఆ టైంకి. నేను ఈరోజు పొద్దున్నే లేచి ఇదంతా వేరే వాళ్ళ మేడం వదిలిపెట్టాల్సి ఉంటే విడిచిపెట్టేసి టీ తాగి నాతో నాశనం చేశాడు. నాకు వేరే వాళ్ళు ఫోన్ చేసి, వాడు ఫోన్ ఎత్తడం లేదు చూడు, వాళ్ళ అమ్మ చనిపోయిందంట, అంత పోయి చెప్పు అంటే, అప్పుడు టాటుగా అక్కడి నుంచి బయలుదేరి నేను అక్కడ పోయి చెప్తే వాడు బాధతో కష్టాలతో అది ఇది అని చెప్పేసి పాపం మాట్లాడుతా ఏడుస్తా, ఇంకా ఏం చేయాలో కోసిపోయి నన్ను వాటించుకుని ఏడుస్తా పడుస్తా ఏం చేస్తారు వారికి తోడు మామూలుగా. ఎందుకంటే తల్లి పోగొట్టుకునే వానికి బాధ తెలుస్తుంది అనమాట. నాకు ఆ బాధ తెలుసు, నా తల్లిని పోగొట్టుకున్నాను, అందుకోసం వాని బాధ తెలుసు. కాబట్టి నాకు డ్యూటీ ఉన్నా కూడా టైం తీసి నేను పోయినా వాని దగ్గరికి. పోతానే వాటేసుకుని నన్ను ఏడ్చినాడు అనమాట. చాలా బాధాకరం వేసింది నాకైతే, చెప్పలేను, నేను మాటలతో చెప్పలేను. చాలా బాధాకరం లేచింది. ఇంకొకటి ఏమంటే, వీడు పోవాలా వద్దా అని ఏంటంటే, పోనీ ఎన్నో వాళ్ళ కఫీతో మాట్లాడినాడు. వాళ్ళ అమ్మ చనిపోయింది, ఫోటోలు వేసినాడు. ఫోటోలు వేస్తానే ఇంకా పోయి 2 టికెట్లు ఇస్తాను అని చెప్పి 2 టికెట్లు ఇచ్చినాడు, పాస్పోర్ట్ ఇచ్చినాడు. పోయి రాపను 20 రోజుల్లో 15 రోజుల్లో నెలల్లో నువ్వు వచ్చేసి అని చెప్పేసి 2 టికెట్లు డబ్బులు ఇచ్చి పంపించినాడు అనమాట. పోలేదు ఇంకా. ఈరోజు రాత్రి 10 గంటలకు బయలుదేరతాడు. 10 గంటల కంటే ఇండియా రాత్రి అర్ధరాత్రి 1 అవుతుంది అనుకోండి. రాత్రి 1కి బయలుదేరతాడు. ఇన్ని నుంచి 10 గంటల నేనే పోయి వదిలిపెట్టి రావాలా, ఎయిర్పోర్ట్కి పోయి నేనే వదిలిపెట్టి రావాలి నా బండిలోనే. పోయేటప్పుడు వీడియో పెడతాను చూడండి. మంచి ఎంత ఏం చేస్తాం, ఈ బయట దేశంలో వస్తే ఇంతేనా, ఎవరు చివరి చూపులు కూడా చూసుకోలేరు. ఏమంటే మా బీదరికం ఇక్కడికి రప్పిస్తుంది అంతే. ఎవడు మనసుపడి, ఎవడు ఆశపడి, ఎవడు సుఖంగా ఉండేదానికి ఇక్కడికి రాడు. మన ఫ్యామిలీ, మన పిల్లలు బాగుండాలని చెప్పేసి మన జీవితం సాక్రిఫైస్ చేసుకొని ఇక్కడ బ్రతుకుతూ ఉంటాం. ఒకసారి తినకపోక ఎట్లా కూడా బతుకుతూ ఉంటాం ఇక్కడ. నమస్తే.